హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే మనం సిలబస్ ఏంటి, అసలు ఏ ఏ సబ్జెక్టులు ఉన్నాయి, సబ్జెక్ట్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి, సో ఇలాంటివన్నీ కవర్ చేసాం కదండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ సిలబస్ తెలుసుకుంటే మనకు సరిపోదు కదా. సో మనకి దానికి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ ఏంటి, సో దేనికి ఏ స్టాండర్డ్ బుక్ మంచిది, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం. సో బేసిక్గా ఇది వచ్చేసి బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అని మీరు ఎంతగానో అడిగిన సెకండ్ హైయెస్ట్ వీడియో. ఓకే, సో నేను ప్రిలిమ్స్ వరకే చెప్తున్నానండి. ఇన్ కేస్ మెయిన్స్ కూడా మీకు కావాలంటే కనుక కామెంట్ చేయండి. సో దానికి కూడా మనం బుక్ చెప్పుకుందాం. ఓకే, సో మనకి ప్రిలిమ్స్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. 5 సబ్జెక్ట్కి మనకి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, సారీ ఏ బుక్స్ స్టాండర్డ్ బుక్స్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండి. ఇండియన్ హిస్టరీకి సీనయ్య సార్ బుక్ ఉంటుందండి. సో సీనయ్య సార్ బుక్ అయినా పర్లేదు, జోగినాయుడు సార్ బుక్ అయినా పర్లేదు. ఓకేనా. సో కొంతమంది కరీం సార్ బుక్ కూడా బాగుందని చెప్తున్నారండి. సో యాజ్ పర్ మీ ఒపీనియన్ అండ్ మీ కన్వీనియంట్, మీకు తగ్గట్టు మీకు ఏది నచ్చితే ఈ 3 బుక్స్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఓకేనా. సో నన్ను ప్రిఫర్ చేయమంటే మాత్రం ఈ 2 ప్రిఫర్ చేయమని చెప్తాను. ఓకే, సీనయ్య సార్ బుక్ అని, జోగినాయుడు సార్ బుక్ అని తీసుకోండి, బెటర్. ఓకేనా. సో అంటే కరీం సార్ బుక్ కూడా బాగుందండి, కొంచెం కంటెంట్ తక్కువ ఉందని చెప్పి అంటున్నారు. సో చూడండి మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది తీసుకోండి. ఓకే, ఈ 2 బుక్స్ అయితే నేను తీసుకోమని అయితే చెప్తాను, సీనయ్య సార్ బుక్ అండ్ జోగినాయుడు సార్ బుక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ అండి. సో జాగ్రఫీకి నాకు ఇంతకంటే మంచి బుక్ అయితే సెకండ్ ఆప్షన్ కూడా నాకు దొరకలేదు. 100% ఇదే బాగుంది, రమణరాజు సార్ బుక్. ఓకే, రమణరాజు సార్ బుక్ అండి, 100% ఇదే బాగుంది. లేదు మా దగ్గర వేరే బుక్ ఉంది, మేము అది ప్రిపేర్ అవుతామంటే ఓకే అండి, పర్లేదు. సో దాంతోపాటు ఎన్సీఆర్టీస్ కూడా చూడండి. ఓకే, ఎన్సీఆర్టీస్ కూడా చూసుకోండి. సో ఎన్సీఆర్టీస్ మనకి ఇంపార్టెంట్ అండి. జాగ్రఫీకి అయితే ఇంపార్టెంట్, క్లియర్ కట్గా ఇచ్చి ఉంటారు ఎన్సీఆర్టీస్లో. సో అది కూడా మీరు క్లాస్ 6th క్లాస్ టు 10th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్స్ అయితే సరిపోతాయి. ఓకేనా. జాగ్రఫీకి అయితే క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ సరిపోతాయండి. సో ఎన్సీఆర్టీస్ ఎక్కడ దొరుకుతాయి, మీరేం పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదండి, ఫ్రీగానే దొరుకుతాయి. సో అవి ఎక్కడ దొరుకుతాయి అంటే మనకి ఏపీ వాళ్ళకే కదండి, ఏపీ స్కూల్స్ ఉంటాయి కదండి, స్కూల్ ఆన్లైన్లో కూడా ఏపీ స్కూల్స్ సంబంధించిన బుక్స్ అయితే అప్లోడ్ చేస్తుంటారండి. సో ఆ బుక్స్ చదవండి, సరిపోతాయి. ఓకే, సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి కావాలంటే కనుక కామెంట్ చేయండి, ఇంకొక వీడియోలో చేద్దాం. ఓకే, అంటే స్క్రీన్ చూపించాలి కాబట్టి ఇంకొక వీడియో చేద్దాం కావాలంటే కనుక. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఇక్కడ వరకు క్లియర్ కదండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ అండి. సో మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడిన ఇండియన్ సొసైటీ. సో ఇప్పటి వరకు అయితే ఎక్కువ బుక్స్ ఉన్నట్టయితే తెలీదు, బట్ ఈ 2 బుక్స్ అయితే ఉన్నాయండి. ఒకటి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అండి. నెక్స్ట్ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్లో ఒక బుక్ అయితే ఉందండి. సో ఇది బెటర్. సో విన్నర్స్ పబ్లికేషన్స్లో ఒక బుక్ అయితే ఉంది. సో ఆ బుక్ బాగుందన్నారండి. సో ఇంకోటి వచ్చేసి ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అండి. సో ఈ 2 బుక్స్ అయితే ఇండియన్ సొసైటీకి సరిపోతుంది. ఓకేనా. మా దగ్గర ఇంకా టైం ఉంది, మేము రిఫర్ చేస్తామంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఆర్ ఎన్సీఆర్టీస్ కానీ ప్రిపేర్ అవ్వండి, సరిపోతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ టైం ఇబ్బంది పెట్టిన ఏకైక సబ్జెక్ట్ ఇదే, ఇండియన్ సొసైటీ. అంటే అన్నిటికంటే ఎక్స్పెక్టేషన్స్ తారుమారు చేసింది ఇండియన్ సొసైటీనే. సో అందుకని చెప్పేసి, బట్ ఈసారి అయితే మాత్రం అంత దారుణంగా అయితే క్వశ్చన్ పేపర్ ఉండకపోవచ్చు, బట్ మనం చూద్దామండి, చెప్పలేం కదా. సో ఇది కూడా ఇదైతే ఇలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. సో విన్నర్స్ పబ్లికేషన్స్ కానీ ప్రస్తుతం హరికృష్ణ నేను లాస్ట్ టైం రాశాను, నా దగ్గర బుక్ ఉందంటే వెళ్ళను కూడా అండి, అదే చదువుకొని సరిపోతుంది.
నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండి. సో మెంటల్ ఎబిలిటీలో మనకి రీజనింగ్ ఉంది అండ్ అర్థమెటిక్ కూడా ఉంది. సో రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్. సో ఈ రెండు సబ్జెక్టులకైతే మనకి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ సార్ బుక్ అయితే బెస్ట్ అండి. ఆర్ఎస్ అగర్వాల్ సార్ బుక్ ఇది రీజనింగ్ అయినా అండ్ అర్థమెటిక్ అయినా రెండింటికి ఇదే సరిపోతుంది. లేదు అంటే పుష్పల శివాజీ, ఓకేనా, పుప్పల శివాజీ అండి, పేరు చూడండి, పుప్పల శివాజీ సార్ బుక్ అని వేరే బుక్స్ అయితే ఉన్నాయండి, వేరే బుక్ అయితే ఉంది. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఈ ఆర్ఎస్ అగర్వాల్ ఏ క్వశ్చన్స్ అయితే ఉంటాయో ఆ క్వశ్చన్స్ ఇక్కడ సాల్వ్ చేసి ఉంటాయి. సో మీకు కావాలంటే, మీకు అవైలబుల్గా ఉంటే పుప్పల శివాజీ సార్ బుక్ అయినా తీసుకోండి. మ్యాక్సిమం ఎన్టీపీసీ రాసే వాళ్ళ దగ్గర ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది కాబట్టి ఆ బుక్కే సరిపోతుంది నాకు తెలిసినంత వరకు. ఓకే, ఇక్కడికైతే మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్కి బెస్ట్ అంటే సైన్ ఇండియా మ్యాగజైన్ అండి. ఇది మంత్లీ మ్యాగజైన్ దొరుకుతుంది మనకి. సో మంత్లీ మ్యాగజైన్ చదవచ్చు. లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ విజన్ ఐఏఎస్ కానీ, సో కొన్ని ఉన్నాయండి. నెక్స్ట్ నేను మళ్ళీ చెప్తాను. సో నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి కొన్ని ఛానల్స్ నేమ్స్ అయితే, సో ఈ కరెంట్ అఫైర్స్కి నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి ఒక 4 to 5 ఛానల్స్ అయితే చెప్తానండి. సో మీకు ఏది నచ్చితే అది చూడండి. లేదు మేము యూట్యూబ్లో మేము చదువుకుంటామంటే కనుక సైన్ ఇండియా మ్యాగజైన్ అయితే మంత్లీ మ్యాగజైన్ దొరుకుతుంది. సో అది ప్రిపేర్ అవ్వండి. న్యూస్ పేపర్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక న్యూస్ పేపర్స్ ప్రిపేర్ అవుతూ సైన్ ఇండియా మ్యాగజైన్ కూడా చదువుకోండి. మనకి అవేంటంటే ఎగ్జామ్ ఓరియంటేషన్గా ఉంటాయి కాబట్టి సో బెటర్గా యూజ్ అవుతాయి. ఓకేనా. సో మొత్తానికైతే మనం 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అండి ఇవన్నీ. సో మ్యాక్సిమం అందరు ఇవే ప్రిపేర్ అవుతారు. ఓకేనా. సో నేను బుక్స్ నా దగ్గర బుక్స్ అయితే లేవండి. సో అందుకే నేను బుక్స్ చూపించట్లేదు.